హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఒక 90 దశకంలో జరిగిన యథార్థ ఘటనను ఒకరు పుస్తకం రూపంలో రచించటం జరిగింది. ఆ పుస్తకం పేరు పెనోమిక్ గోట్ డేస్. అనే పుస్తకంలోని నజీబ్ అనే వ్యక్తి తన జీవనోపాధి కోసం సౌదీ వెళ్ళటం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు తీసుకొని ఈ మూవీని చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ మూవీని చాలా న్యాచురల్గాను, అలానే ఈ మూవీని చిత్రీకరించటం, అలానే ఈ చిత్రాన్ని 16 సంవత్సరాలు పాటు వెయిట్ చేయటము వంటి విషయాలు చాలా గొప్పగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ 90వ దశకంలో ఒక వ్యక్తి తన కుటుంబం కోసం, డబ్బును సంపాదించడం కోసము సౌదీ వెళ్ళటము, అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోవటము, అలానే ఒకరి చేతిలో బానిసగా మారటము, వారి వల్ల పడే పాట్లు, అలానే ఎడారిలో ఒంటెలను గొర్రెలను కాయటము మరియు ఎడారిలో చేసే ప్రదర్శనలు చాలా చక్కగా చిత్రీకరించారు. బేసిక్గా మలయాళం మూవీస్ అంటేనే చాలా న్యాచురల్గాను, మంచి సబ్జెక్టుతో ఒక రియలిస్టిక్గా తీర్చిదిద్దటం విశేషం. అలానే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా తన కుటుంబం కోసం చేసే సన్నివేశాలు మరియు సౌదీ వెళ్ళటానికి పడే పాట్లు, ఇలా ఫస్ట్ హాఫ్ను బాగా తీసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేదలికి సౌదీ ఏజెంట్ల చేతిలో మోసపోవటం, ఆ తర్వాత బానిసగా మారిన విధానము, అలానే ఎడారిలో పడే పాట్లు, అక్కడ నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చాలా చక్కగా బాగా చిత్రీకరించడం విశేషము. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇకపోతే మరియు చదవలేకపోతే మనని ఎలా మోసం చేస్తారు, అలానే ఈ మూవీలో దొంగ పాస్పోర్టులతో వెళ్ళేవారు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా చూపించారు. క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. మరియు ఈ మూవీ రన్ టైంలో వల్ల కొంత చిరాకు వచ్చినా హీరో యాక్టింగ్ మిస్మరైజ్ అవుతారు. అలానే ఈ మూవీలో కమర్షియల్ యాంగిల్స్ వంటివి ఏమీ ఉండవు, కానీ మంచి అవార్డు విన్నింగ్ మూవీ అని మటుకు చెప్పవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటానికైనా అనేది తెలుసుకోవచ్చు. ఇకపోతే ది గోట్ లైఫ్ స్టోరీ లైన్ వచ్చేసి ఏమిటో చూద్దాము. నజీబ్ పృథ్వీరాజ్ సుకుమార్ ఊళ్ళో ఇసుక పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. భార్య సైనా గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్ళాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి 30,000 అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్ళాడు. అతనితో పాటు హకీం కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తారు. సౌదీకి వెళ్ళిన తర్వాత వీరికి ఎవరు ఉద్యోగం చూపించరు. అక్కడ కపిల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరిని బలవంతంగా తీసుకెళ్లి వేరు చోట్ల పనిలో పెడతారు. నజీబును ఎడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ ఎదురైన సమస్యలు ఏమిటి, ఎడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆఫ్రికన్ ఇబ్రహీం కాదిర్ నజీబ్కి అందించిన సహాయం ఏమిటి, చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వచ్చాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నేరేషన్, పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్, మ్యూజిక్, నటీనటుల యాక్టింగ్. మైనస్ వచ్చేసి మూవీ రన్ టైము, అట్లానే ల్యాక్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.